గాజా ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, ఇక యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని మళ్ళీ క్రెడిట్ తీసుకున్నారు. ఇదంతా నోబెల్ శాంతి బహుమతి కోసం చేయలేదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపారని, ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సుంకాలు, వాణిజ్య ఒత్తిళ్ల కారణంగా కొన్ని సమస్యలకు పరిష్కారం లభించినట్టుగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, అందువల్ల ఇప్పుడు తాను డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర మంత్రి సురేష్ గోపి అన్నారు. అందుకే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. కన్నూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తాను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నట్టు చెప్పారు. తనకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఉందని, ఇప్పుడు తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు కూడా తాను మంత్రి పదవి కోరుకోవడం లేదని, సినిమాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నట్టు చెప్పారు. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీలో టీమిండియాకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాలో కొంపముంచితే, తాజా మ్యాచ్లో బౌలర్లు తేలిపోయారు. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఈ ఓటమితో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.